ఈరోజు టాపిక్ ఏంటి అంటే కీర్తి హోమ్స్ అని పెద్దగా మంచి మంచి విల్లాస్ కట్టుకున్నారు. మంచిగా సెక్యూరిటీ ఉంటుంది, మనకి ఇబ్బంది లేదని చక్కగా అందరు అక్కడ చేరుతున్నారు రూపాయి పోగేసుకుని ఆనందంగా. అలాగే కీర్తి హోమ్స్లో కొంతమంది ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయండి అని కంప్లైంట్లు పెట్టినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అక్కడ కమిటీ సభ్యులు కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీని మార్చుకోవడం కానీ అలాంటివి ఏం చేయట్లా. ఇట్లాంటి విల్లాస్లో కానీ అపార్ట్మెంట్లో కానీ పని వాళ్ళకి ఒక ఐడి కార్డు అనేది తయారు చేసుకోండి. మీ కమ్యూనిటీకి సంబంధించి పేరు వేసి ఈ అమ్మాయి పని అమ్మాయి పేరు ఫోటో ఉంటేనే లోపలికి వచ్చేటట్టు అలౌ చేయండి. అది అక్కడ స్కాన్ చేసి. అర్థమవుతుందా? ఇంత కోట్ల రూపాయలు పోసి కొనుక్కున్న తర్వాత పని వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు, కేర్ టేకర్ల వల్ల ఇబ్బంది పడుతున్నామో తెలుసు, బయట నుంచి వచ్చే దొంగల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుస్తుంది. అలాగే వాళ్ళు కీర్తి హోమ్స్లో విల్లా నెంబర్ 14 ఎంతో ఉంటున్నారు. వాళ్ళు పక్కన 13వ నెంబర్కి వచ్చి వాళ్ళని ట్రై చేసి వీళ్ళ దాంట్లోకి వచ్చారు. వీళ్ళ దాంట్లోంచి వాళ్ళ దాంట్లోకి వెళ్దాం అనుకున్నారు. మొత్తానికి 2 ఇళ్ళు చూశారు దొంగలు. వీళ్ళు సెకండ్ షో సినిమాకి వెళ్ళటానికి అని చెప్పి ప్లాన్ చేసుకుని లోపల పెద్దవాడు ఉంటారు వాళ్ళ అమ్మగారు, ఆవిడ లోపల పెట్టి బయట తాళం వేసేసుకుని వెళ్ళిపోయారు సెకండ్ షో సినిమాకి. అంటే దొంగతనం 12 నుంచి 1 గంట లోపే చేశాడు వాడు. అంటే అక్కడ తెలుస్తుంది ప్రతిదీ. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ బయట దొంగలకు ఇవ్వకుండా లోపల విల్లా లోపల బయట తాళం వేస్తున్న సంగతి ఎవరు తెలుస్తుంది చెప్పండి? కొత్త వ్యక్తులు వచ్చి దానికి తాళం వేస్తుందన్న విషయం ఎలా తెలుస్తుంది? అక్కడున్న పని వాళ్ళ వల్ల లీక్ అయి ఉండాలి, అంతే కదా. అలా 2-3 చోట్ల జరిగినాయి. ఒక ఆవిడేమో సొంత అమ్మగారి ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్తే తెల్లారి వచ్చేసరికి 6 లక్షల రూపాయల క్యాష్, 50 సవర్ల బంగారం ఎంతో అని ఇంకో ఆవిడ చెప్తున్నారు. వీళ్ళు పెళ్ళికెళ్ళి సినిమాకి వెళ్ళి నైట్ వచ్చేసరికి దొంగలు పడి శుభ్రంగా ఇల్లుని దోచేశారు. 60,000 క్యాషు బంగారము తీశారు. వాళ్ళు ఒక బెడ్ కింద ఉన్న దాంట్లో పెట్టారు, చక్కగా సేఫ్టీగానే పెట్టుకున్నారు. ఫస్ట్ రావడంతోనే విల్లాలో పై ఫ్లోర్కి వెళ్ళారు. వాళ్ళకి కావాల్సినంత బెడ్ ఎత్తారు. తెలుసుగా దొంగలు ఎక్కడెక్కడ పెడతాము. రోల్డ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్, బంగారం కలిపి పెట్టారట, అలాగన్నా పోకుండా ఉంటాయని. అయినా సరే వాడు గ్రేడ్ చేసి 1 గ్రామ్ అంతా ఒక పక్కన పెట్టి ఓన్లీ బంగారం ఒకటే తీసుకెళ్లారు. ఇంకో డోర్ తీయపోతే ఆ లోపల ఉన్న పెద్దవాడికి అలికిడి వినిపించి ఆ పాడిని తలుపు దగ్గర వాళ్ళ అబ్బాయిని పిలిచిందిట, నాన్న వచ్చావేరా, నువ్వేనా అని. ఆవిడ అలికిడి వినిపించి లోపల మనుషులు ఉన్నారని పారిపోయారట. లేదంటే ఆ పెద్ద ఆవిడని కూడా తన్ని ఇంకెక్కడెక్కడ ఉన్నాయో చెప్పు అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళని చెప్పండి. అంత దారుణంగా జరుగుతున్నాయి దొంగతనాలు. ఈ కీర్తి హోమ్స్ గురించి చెప్పాలి అంటే ఇంకోటి, ఎంతో పకడ్బందీగా ఉన్న విల్లాస్లో కూడా మనుషులు తాళం వేసిందంటే ఇంత దారుణంగా వచ్చారంటే ఏం చేయాలి? వాకింగ్కి వెళ్తున్నా సరే మగవాళ్ళు లోపల ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్న మన హైదరాబాద్లో ఇంకో విల్లాలో ఇలాగ జరిగింది. ఆవిడని లేడీ వచ్చి లోపలికి వచ్చి ఆవిడని కొట్టి ఆవిడ దగ్గర ఉన్న బంగారం గొలుసులు గింగులాసులు లాక్కెళ్ళింది. అంటే ఎప్పుడెప్పుడు ఎవరు వెళ్తున్నారు? లోపల స్వేచ్ఛగా కూర్చోడగలేదు. మన తలుపు కింద వాచ్మెన్ ఉంటాడు కదా, మనకేమిటి హాయిగా లోపలికి ఎవడొస్తాడని. లోపల డైరెక్ట్గా వచ్చి పీక పిసుకు ఉన్న గొలుసు లాక్కెళ్తుంటే ఏం చేస్తామండి? కొరియర్ బాయ్ల రూపంలో కూడా లోపలికి వచ్చి కొరియర్ ఇస్తున్నట్టుగా మీకు అమెజాన్ కొరియర్ అనో లేకపోతే లెటర్ వచ్చిందనో సంతకం పెట్టమనో అని చెప్పి పకడ్బందీగా గేట్ లోపల ఆవిడుండి, నేను గేట్ తీసుకెళ్తే కదా వాడు నా మెడలో లాక్కెళ్ళేది అనుకుంది ఆవిడ. కానీ గేట్ లోపల ఆవిడుండి గేట్ బయట వాడున్నా ఈవిడ సంతకం పెట్టే లోపలే ఆవిడ మెడలో గొలుసు మొత్తం లాక్కుని వెళ్ళిపోయాడు వాడు. ఇంత దారుణంగా విల్లాస్లో దొంగతనాలు జరుగుతున్నాయి. అందుకని విల్లాస్లో ఉన్నాం కదా అని ఊరుకోకుండా సీసీ కెమెరాలన్నీ గట్టిగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని మీరు ఎలాగైనా సరే బయటికి వెళ్ళినప్పుడు కూడా మీ ఇంట్లో కెమెరాలని ప్రతి 10 నిమిషాలకు ఒకసారో పావు గంటకు ఒకసారో చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా దొంగలు 12 దగ్గర నుంచి 3 లోపల వస్తున్నారు కాబట్టి ఆ టైం చాలా ప్లాన్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్లకుండా, లేకపోతే ఒకవేళ వెళ్ళినా కూడా బంగారం అంతా ఎంత తీసుకెళ్ళినా ఇంట్లో తలుపులు పగలు కొట్టి ఒక మనిషి తిరిగాడంటే ఆ మనిషి లోపల ఉండాలంటే మనం రేపటి నుంచి ఎంత భయంగా ఉంటుంది చెప్పండి. వాడిని పట్టుకోవడానికి కూడా లేదండి, గ్లోజెస్ వేసుకొచ్చాడు, వేలి ముద్దలు కూడా దొరకలేదు అని చెప్తున్నారు పాపం వాళ్ళు. ఎంత దారుణమైన విషయం అండి. పెళ్లి కోసం, పిల్లల పెళ్లిళ్ళ కోసం అని చెప్పి డబ్బు బంగారాలు అన్నీ దాచుకుని ఎక్కడో బాగా సంపాదిస్తున్నాం కదా, ఒక చోట సెటిల్ అయిపోయి కృష్ణారామాన్ని కూర్చోవడానికి లేదు ఈ రోజుల్లో. అర్థమవుతుందా? అందుకని దయచేసి సెక్యూరిటీని పెంచుకోండి, టైట్ చేసుకోండి. ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా పకడ్బందీగా పనిచేస్తున్నారా లేదా అని చూసుకోండి. ఆ విల్లాలో ఉన్న కానీ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కానీ ఆ మధ్యలో ఎవరన్నా కానీ ఒక ఇద్దరు ఇంటి వాళ్ళు లేచి ఒకరోజు ఒకళ్ళు తిరగటం, ఒకరోజు ఒకళ్ళు తిరగటం. ఎట్లాగా ఖాళీగా ఉంటున్నాం మనం ఈ రోజుల్లో. రాత్రిపూట ఒక లైన్ ఒకళ్ళు తిరగండి, ఇంకో లైన్ ఇంకోళ్ళు తిరగండి. నేను లేచి పడుకుంటున్నాను ఇంకా నువ్వు తిరుగు అని చెప్పి ఎవరికైనా మెసేజ్లు పెట్టుకుని కాసేపు మీ ఇల్లుని మీరే కాపలా కాసుకోండి. అంతేగాని లేకపోతే ఇలా ఉండే రోజులు కనిపించట్లేదు. మొత్తం 100 ఇళ్ళు ఉంటాయి ఎక్కడైనా సరే కమ్యూనిటీలో. ఒక లైను
కనీసం ఎంతమంది ఉంటారు? ఒక 50 మంది ఉంటారు ఒక లైన్కి. ఆ 50 మందిలో ఒక రోజు 2-2 డ్యూటీలు చేయండి చాలు, కబుర్లు చెప్పుకుంటూ. మీరే లాఠీలు పుచ్చుకోండి, మీరే విజిల్స్ వేసుకోండి, మీరే తిరగండి, అప్పుడు సరిపోతుంది. మీరిద్దరు వెళ్ళి పడుకున్న తర్వాత నెక్స్ట్ రోజు ఇంకో ఇద్దరికి డ్యూటీలు వేయండి. అంతేగాని ఇలా అయితే కుదరదండి. మీ బంగారాలకి, మీ డబ్బుకి, మీ ప్రాణాలకి సేఫ్టీగా కనిపించట్లేదు అక్కడ. మీరందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను.